ఆ గజ్జల్ని పట్టుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత అమ్మ ఆ పక్కన ఉన్న స్వీటు పండ్లు అవన్నీ మీ పక్కకు పెట్టేసుకోండి. పువ్వులు అన్నీ మీ పక్కకు పెట్టేసుకోండి అమ్మ, మీ సైడ్కి పెట్టేసుకోండి, మీ పక్కకు పెట్టేసుకోండి. అమ్మ గజ్జలు ఇలా పట్టుకోండి, భక్తిగా 2 చేతులతో ఇలా పట్టుకోవాలి పిల్లలందరూ. ఆ స్వీట్ కూడా పక్కకు పెట్టేసిండి, పువ్వులు పక్కకు పెట్టేసేసుకోండి పక్కకి. నాన్న గజ్జలు అంటే సరస్వతి. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని ఇచ్చేటి అన్నీ సరస్వతితో సమానం. అర్థమైందా? మనకు పెన్ను కానీ పుస్తకం కానీ మువ్వలు కానీ సరస్వతితో సమానం. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు పుస్తకాలను తొక్కుతామా మనం? మీ కుడి చేయి, అర్థమైందమ్మా, కుడి చేయి తల్లి మొదటి గురువు. ఆ చేయితోటే ముందు పిల్లలకి భోజనం కానీ అన్నీ ఈ చేయితోటే ప్రారంభం చేస్తుంది, శాస్త్ర ప్రకారంగా చెప్తుంది. ఆ కుడి చేయిని ఆ బియ్యంలో 3 పర్యాయాలుగా ఆ ఓంకార నాదాన్ని దాంట్లో కలిపేసేయండి. ఓకేనా? కలపండమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అర్థమైంది? అమ్మతో ఎందుకు గెలిపించాం? అమ్మ మొదటి గురువు, అమ్మ శక్తివంతురాలు కాబట్టి మా అమ్మాయిలకి ఎటువంటి ఆటంకం కలగకూడదు. ఇప్పటి నుంచి మా పిల్లలందరూ ఇంకా బాగా పైకి ఎదగాలి, విద్యలో, జ్ఞానంలో, ఆరోగ్యంలో, అన్నిట్లో మొదటి స్థానంలో ఉండాలని అమ్మ ఆశీర్వచనాలు మనం తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు నాన్న మీరు చేయాల్సింది ఏంది? కుడికాలు, రైట్ లెగ్, కుడికాలుని ముందుగా బియ్యం మధ్యలో పెట్టాలి. తర్వాత ఎడమకాలు తీసుకొచ్చి స్ట్రేట్గా నిలబడాలి. ఓకేనా? తీసుకురండి. ఓం నమ శివాయ పెట్టండి. ఓం నమ శివాయ. కళ్ళకు అద్దుకోండి మీ గజ్జల్ని, సరస్వతి అమ్మవారి కదా. ఓకేనా? ఆ గజ్జల్ని అమ్మకి ఇవ్వండి. మీరు సహకరించండి లేదా అంజలి పెట్టుకొని నిలబడండి. అమ్మ ఆ గజ్జలు తీసేసేసి కుడికాలికి మొదటి పెట్టండి, తర్వాత ఎడమకాలికి గట్టండి. ఓకేనా? సరిమగం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. సరస్వతీ నమోస్తుతే, నమోస్తుతే. ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు మనం ఆవహించుకుందాం. ఏంటంటే గజ్జలు సరస్వతితో సమానం అనుకున్నాం కదా, అందుకోసమే అమ్మవారికి మనం కట్టుకున్న వాళ్ళు అంజలి ఘటించి నిలబడాలి. కదలకూడదు, బియ్యంలోకి వెళ్ళి కాలు తీయకూడదు. కాలు ఎలా ఉందో అలా పెట్టేసాలి, బియ్యంలోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అర్థమైందా? ఆ బియ్యంలో చేసే ఆ 2 అడుగులు ఆ భగవంతుడికి అంకితం అవుద్ది. కింద నేల మీద చేసేటి మన కోసం, మన ఆనందం కోసం. అర్థమవుతుందా? ఈరోజు బియ్యంలో చేసేటి ఏదే భగవంతుడికి అంకితం అవుతుంది. బియ్యం దిగకూడదు నాన్న ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? కట్టుకున్న వాళ్ళు చక్కగా అంజలి కట్టించి స్ట్రేట్గా నిలబడండి.
పద సదా భమ గరే రే స భో శంభో శివ శంభో స్వయంభో 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 భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిమిత నిత్య అనంత ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. ఓకేనా, అందరు కట్టేసుకున్నారు కదా. అంజలి ఘటించి ఉన్న దగ్గరే తాం తై తాం తై దేవుణ్ణి తలుచుకుంటూ స్ట్రేట్గా చూస్తూ ఎవరిని చూడొద్దు, తాంతై వేస్తుండాలి, సౌండ్ రావాలి గజలు. అమ్మ మనము దంపుడు బియ్యం దంచేటప్పుడు బియ్యాన్ని కిందికి రోకల కిందికి దోస్తాం కదా, అలా పిల్లల పాదాల కిందికి బియ్యాన్ని దొయ్యాలి తల్లులందరూ. ఓకేనమ్మా. తాం తై ఇదాం తై కెడతగదాం తై తాం తై మూషిక వాహన మోదక శస్త్రో శామర కన్న విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే విఘ్న వినాయక పాద నమస్తే. తాం తై ఇదక్క తై కెడతగతాం తై ఇదక్క తై కెడత. సరస్వతి నమో సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. తాం తై రక్క తై కెడతగతాం తై రక్క తై. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్రం గదహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే. తాం తై రక్క తై కెడతగతాం తై రక్క తై కెడతగదాం తై రక్కిట్ట తక్కిట్ట కెడత. ఆంగీకం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాధే తం నమః సాత్వికం శివం 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 శివం. తాం తై రక్క తై తద్దిం దిమ్మిత్త కెడతగదాం తై రక్క తై తజ్జన్ను జన్ను తక్కెడతగ దిత్త దిత్తద దిత్తద దదను జనుద జను జనుద జను దదిం తకిటద తకిటద దదిం తకిట జను తకిట జను తద్దిత్తగదనద దిత్తంగడగదగద తదిత్తంగడగదగద ధీం. నానా అలానే ఉండండి పిల్లలు, అంజలి ఘటించేసేసి దిగకూడదు. అమ్మ తల్లులు
మీరు అవన్నీ అలానే ఉండండమ్మా. మీరు ఆ స్వీటు, పండ్లు, ఫలాలు, పువ్వులు తీసుకొని మీ స్థానంలోకి వెళ్ళిపోయండి అమ్మా. అమ్మ మీరు వదిలేసండి ఇక పిల్లల్ని, మనం ఆడియన్స్లోకి వెళ్ళిపోదాం. ఓ శివాయ, ఎడమకాలు కూడా వేసి బయటకు వచ్చేయండి. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం నేల మీదకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం, నేల మీదకి వచ్చాం. ఇప్పుడు భూమిని తన్నుతూ నాట్యం చేస్తాం మనం. ఎవరినైనా తంతే ఊరుకుంటారా? మనని ఎవరిని కొడితే ఊరుకుంటారా? తిరిగి వెంటనే కొడతారు. మరి అలాంటప్పుడు మనం నాట్యం నేర్చుకుంటున్నాం. అమ్మ, నా పాదాలతో నిన్ను తంతున్నా కాబట్టి నన్ను క్షమించు అని భూమాతను అడగాలి కదా మనం. అందుకు నమస్కారం చేయడం చెప్పారా గురువుగారు? నిదానంగా చేయాలి నమస్కారం, హరిబరిగా చేయకూడదు ఎప్పుడైనా. అది సంస్కారంకి నిదర్శనం. నమస్కారం ఎంత నిదానంగా ఉంటే మన సంస్కారం అంత బాగున్నట్టు. అర్థమవుతుందా? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే నాట్యం గరిష్టే భూదేవి పాదఘాతం క్షమస్వమే, పాదఘాతం క్షమస్వమే. సారీ చెప్పేసాం, అమ్మవారి హ్యాపీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా మీరందరూ వెనక్కి వెళ్ళిపోయండి ఫ్రీగా. ఆ బియ్యం దొక్కకుండా వెనక్కి వెళ్ళి ఒక లైన్గా నిలబడండి అందరూ. నానా ఈ కవర్లని అనామాత్రంగా బియ్యం కింద పడకుండా పక్కకు లాగేసేసేయండి.